మా మోతవారి మలయ మామని పిలుద్దాం. మామా ఓ మామా. ప్రియమైన అడవుల శాఖ మంత్రి గారికి బరాబర్ మల్లయ్య మామ నమస్కరించి వ్రాయునది ఏమనగా, ఏదో ఉత్తరం రాస్తాడు కదా, సంక్రాంతి పండుగకు ఇయాల్టి నుంచే సెలవు పెడతాడా ఏంది? అరుచుకుందాం. ఓ మామా సెలవు పత్రం రాస్తానా అనే? సెలవు పత్రం కాదే బుజ్జి, అడవుల శాఖ మంత్రికున్ను కమిషనర్ సార్కు ఉత్తరం రాస్తానా. అడవుల శాఖ గదెక్కడిది? తెలంగాణ ప్రభుత్వంలా కొత్తగా పెట్టిండ్లా ఏంది? అరే ఓ గైదు మొక్కం దానా, కొత్తగా పెట్టుడైందే, ఎప్పటి నుంచే ఉన్నది. మనుషులకు పౌర హక్కుల శాఖ ఉన్నట్టు, పశువులకు పశు సంవర్ధక శాఖ ఉన్నట్టు, చెట్లకు అడవి సంరక్షణ శాఖ కూడా ఉన్నది అన్నట్టు. అటవీ శాఖ కమిషనర్ సార్కు ఏమని ఉత్తరాలు రాస్తానవే? ఎవరన్నా ఫారెస్ట్లా టేకు చెట్లు గిట్లా నరకపోయిన్లా ఏంది? గాల మీద కంప్లైంట్ ఇస్తారా ఏంది? చెట్లు నరకపోడు కాదే బుజ్జి, రాష్ట్రంలో లత్తకూరు పనులు చేసే రాజకీయ నాయకులు అందరూ తరతరాలుగా పేద ప్రజలకు ఉపయోగపడే చెట్ల పేరు పెట్టి తిట్టుకుంటాను కాబట్టి గాళ్ళ మీద కేసు పెట్టాలని ఉత్తరం రాస్తానా. అవసరం అనుకుంటే సుమోటోగా ఈ కేసు స్వీకరించాలని కోర్టుకు కూడా పోతా నేను చెట్ల తరపున. అదో సమస్య అని లోటపీస్ అని లెటర్ కూడా రాస్తాను. సాబ్రాయ్ ఆఫీస్కి రా. అగో నువ్వు కూడా లొట్ట పీసానికి ఆ చెట్టు పేరు పెట్టి తిడతానవా? నేను నడ్డి ముక్కుదానా, నాలి ముచ్చిదానా, కప్పకన్నదానా? నువ్వు బాగే, నువ్వు ఆనే ఉండు. ఇగో ఇలా కేటీఆర్ సార్ పేరుతో నీ పేరు కూడా రాస్తాను నాకు. ఏంది లోటపీస్ అంటే చెట్టుని తిట్టినట్ట? ఇది ఎక్కడ ఇచ్చింద్రముల్లో? నువ్వు ఉత్తరం రాసేది కేటీఆర్ సార్ మీదనా? కేటీఆర్ ఏమన్నాడే అందులో నా పేరు కూడా పెడతానా అంటాను. ఇదేం చిత్రం? నేనేం చేసి పాడైతే? అరే ఏమన్నా నిమ్మలంగా అడుగుతానమేమో నీరు అల్లపోరి. గా ఏసీ వాళ్ళు కేటీఆర్ మీద కేసు పెడితే లొట్ట పీసుల కేసు పెట్టుకొని అన్నాడు అనలేదా? గందుకే గైన మీద ఇప్పుడు నువ్వు కూడా ఏమన్నావు, లొట్ట పీసుల లెటర్ అన్నావు కదా, గందుకే నీ మీద కూడా గా లొట్ట పీసు చెట్ల జాతి తరపున సుమోటోగా కేసు పెడతా అని ఉత్తరం రాస్తానా. నీ పేరు కూడా రాత్తిగా. ఏంది లొట్టపీస్ అనే చెట్టు జాతి కూడా ఉన్నదానే? ఓ సరే ఉంటుండొచ్చు కానీ అయినంత మాత్రాన చెట్టు పేరు పెట్టి తిడితే కేసు పెడతారా అనే? ఇది మరీ ఇచ్చంత్రమే. ఎందుకు పెట్టద్దు? గా లొట్ట పీసుల చెట్లతోనే చిన్నప్పుడు ఇంటి చుట్టూ తడకలల్లుకునేది, ఇంటి మీద తడకలల్లి దాని మీద కప్పేసుకునేది. అంతెందుకు పొయ్యిలో పెట్టి కూర బువ్వ కూడా వండుకునేది. గొర్రె పిల్లలకు చుట్టూ తడకలల్లి ఆ చిన్న చిన్న పిల్లలను అలా వేసి కాపాడుకునేది. పేదోనికి గిన్ని తీర్లా ఉపయోగపడ్డ లొట్ట పీసుల చెట్టు ఏదో తక్కువ అయినట్టుగా రాజకీయ నాయకులు తప్పులన్నీ చేసి ఈ లొట్ట పీసుల కేసులని గా చెట్ల పేరు వాడుకుంటారు. ఓర్ని లొట్టపీస్ చెట్టుకు గంతగానే చరిత్ర ఉన్నదానే మామ? ఇది వరకల్లా తెలియకపోయా నాకు. గందుకే అధికారం అడ్డం పెట్టుకొని అడ్డమైన పనులన్నీ చేసి అందిన కాడికి దోచుకునే రాజకీయ నాయకులకు తరతరాలుగా పేద ప్రజల జీవితంలో భాగమైన ఈ లొట్టపీసు జాతి చెట్ల జాతి గురించి పేరెత్తే అర్హత లేదని గా చెట్ల జాతి తరపున నేనే పోరాటం చేస్తే అవసరం అనుకుంటే. మామ చెట్ల ముచ్చట కాసేపు పక్కకు పెట్టు కానీ నాదో డౌట్ ఉన్నదే. నువ్వు తిట్టానంటే అడుగుతా, మరి అడగన్నా? తిట్టగానే అడుక్కో ఏందో. కేటీఆర్ సార్ కేసు పెడితే పెట్టుకోండి, నాకేం కాదు, నేను జైలుకు పోయి యోగా చేసుకుంటా అన్న బాబతోడు ఇప్పుడు అరెస్ట్ చేయొద్దని ముందస్తు కోర్టుకి ఎందుకు ఎక్కుతాడు కావచ్చునే? ఏమన్నా మతలా ఉన్నదంటావా అందులో? అదొక్కటే కాదే బుజ్జి, మంత్రి హోదాలు ఉన్నా కాబట్టి నేను చెప్తేనే ఆఫీసర్లు నిధులు విడుదల చేసిండ్రని ఎక్కడ పడితే అక్కడ మైకుల ముందట మీటింగ్లు పెట్టి చెప్పిండు. అవే మామ బయటనేమో మీటింగ్లలో చెప్పి ఇక కోర్టుకేమో నాకేం తెలియదు, అంత ఆఫీసర్లకే ఎరక. కార్ల పోటీలు మన తాన జరిగితే మన తెలంగాణకు మంచి పేరెత్తదని పోటీలు ఏర్పాటు చేయమన్నా. అంతేగాని గా పైకం ఎంత అవుతుంది, ఏడికి పోయింది, నాకేం ఎరకలేదని కోర్టుకు చెప్తాడట కదా. ఇప్పుడు బయట మైకుల ముందట మీటింగ్లు పెట్టి లొడలోగడ వాగిన లొల్లాయి ముచ్చట్లే మెడకు చుట్టుకున్నాయని వాళ్ళ పార్టీ వాళ్ళే మత్తుగా అనుకుంటాను. ఇక గైన మీద నేనేం కేసు పెడతా కానీ. అబ్బా బుజ్జి, ఇగో కొలువుకు రేపత్తా పెద్ద సార్తో నువ్వే చెప్పు, జర పుణ్యం ఉంటుంది. నీ సంగతి నాకు తెలియదా అదే? అవసరం ఉన్నప్పుడు ఓ మాట, అవసరం లేకపోతే ఇంకో మాట చెప్తా కానీ రేపైతే తప్పకుండా రా మరి ఆఫీస్కు. అబ్బా మా బుజ్జి మంచిది, నా ఎండికొండ, నా పైడికొండ, నా బంగారు కొండ. బుజ్జి నువ్వు అర్థం చదువుకో. నేను అత్తా రేపు తప్పకుండా అత్తా పోయేత్తా. చూసిండ్రా పబ్లిక్ రాజకీయ నాయకుల మాటలు? మైక్ల ముంగట కార్యకర్తల ముంగట మాట్లాడేది ఒకటి, ఇక కాగితాల మీద రాసిచ్చేది ఇంకొకటి అన్నట్టు. ఇప్పటికైనా అర్థం చేసుకుంటే మంచిది మరి.